ఈరోజు మహనీయుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 35వ వర్ధంతి. ఆ వర్ధంతి సందర్భంగా మదనపల్లి అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. ప్రధానంగా భారతదేశాన్ని శాస్త్ర సాంకేతిక విజ్ఞాన పరంగా మహిళా సాధికారత పరంగా ఎంతో ముందుకు తీసుకెళ్లిన ఘనత మన రాజీవ్ గాంధీ గారిది. రాజీవ్ గాంధీ గారి ముందు చూపు వల్లనే ఈరోజు మనం ప్రపంచంలోనే మేటిగా సాంకేతికతను ఉపయోగించుకొని ఏఐ ద్వారా కానీ రకరకాల కంప్యూటరీకరణను మనం ఈరోజు భారతదేశంలో వాడుతున్నాము, ముందుకు పోతున్నామంటే దానికి పితామహుడు రాజీవ్ గాంధీ గారు. అలాంటి రాజీవ్ గాంధీ గారి మహోన్నతమైన ఉద్దేశాలను, మహోన్నతమైన అభిప్రాయాలను, దేశభక్తిని ఆ రోజు ఆయన గన చేయకుండా ఉంటే ఈరోజు కూడా మనం అది చాలా వెనకబడే వాళ్ళం. రాజీవ్ గాంధీ గారి ముందు చూపు వల్లనే ఈరోజు భారతదేశం ఇంత పురోగభివృద్ధిలో ఉంది. అలాంటి నేతను మనం ఇంతవరకు చూడలేదు. ఆ రోజు 1991 మే 21వ తేదీన పెరంబదూరులో ఒక సమావేశంలో ఆ రోజు అసూలు బాసిన రాజీవ్ గాంధీ గారిని ఈరోజు కూడా దేశమంతా శోక సందర్భంలో ఉన్నంతగా ఆలోచన ఉంది. రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా నక్సలైట్ రహిత దేశంగా మనం చేసుకోవాలని చెప్పి ఆ రోజు నినాదం జరిగింది. దాన్నే మనము స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తున్నాం. సాంకేతిక పరిజ్ఞానాన్ని, కంప్యూటరీకరణను, వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులను, మహిళా సాధికారతను, యువతకు ఉద్యోగ అవకాశాలను ప్రతి ఒక్క దాన్ని ముందు చూపుతూ ఆలోచన చేసి రాజీవ్ గాంధీ గారు ముందుకు నడిపిన విధానాన్ని మనం స్మరించుకోవాలి. ఆయన దేశానికి చేసిన సేవలకు గాను తన మరణానంతరం భారతరత్న అత్యుత్తమ పురస్కారంతో రాజీవ్ గాంధీ గారికి భారత ప్రభుత్వం సన్మానించడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు మనం అందరము రాజీవ్ గాంధీ గారిని మరొకసారి స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తున్నాం. జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ. ఈరోజు మదనపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది చాలామంది యువత. అలాగే ఈరోజు రాష్ట్రం ఉన్న ఇబ్బందుల్లో ఒక రిటైర్డ్ ఎంఈఓ బండపల్లి ఈశ్వరయ్య సార్ కూడా కాంగ్రెస్ పార్టీతో మమేకమై పనిచేయాలనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి ఈరోజు నుంచి పార్టీ కోసం పనిచేస్తామని చెప్పి ముందుకు రావడం చాలా ధన్యవాదాలు. నమస్తే సార్, చాలా చాలా ధన్యవాదాలు. యువత పెద్ద ఎత్తున ఈరోజు పార్టీలో చేరినారు. అందరికీ సాదరంగా మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షులు షేక్ మహబూబ్ వారి ద్వారా వారి సమక్షంలో ఈరోజు పార్టీలకు జాయిన్ అవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి పార్టీని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళి రాష్ట్రాన్ని కాపాడుకునే దానికి మేము ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ కొత్తగా చేరినటువంటి ఎంఈఓ సార్ గారిని, ఈశ్వరయ్య సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. అందరికీ నమస్కారములు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా జోహార్లు. నేను బండపల్లి ఈశ్వరయ్య, విశ్రాంత మండల విద్యాశాఖాధికారి. నేను సుమారు 19 సంవత్సరాలు సైన్స్ ఉపాధ్యాయుడిగా 3 పాఠశాలల్లో పనిచేశాను. ఒకటి మదనపల్లి జడ్పీ హై స్కూల్లో సైన్స్ ఉపాధ్యాయుడిగా 12 సంవత్సరాలు పనిచేశాను. తర్వాత అక్కడనే ఎన్సీసీ ఆఫీసర్గా కూడా పనిచేశాను. తర్వాత సిటిఎంలో 5 సంవత్సరాలు పనిచేసినాను. తమ్మలపల్లి మండలంలో ఒక 2.5 years పనిచేశాను. తర్వాత 2002లో ఎంఈఓగా అంటే మండల విద్యాశాఖాధికారిగా ప్రమోషన్ మీద పెద్దమండ్యము మండలానికి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి సుమారు 16 సంవత్సరాలు మండల విద్యాశాఖాధికారిగా విధులు నిర్వహించి వాయిల్పాడు మండలంలో రిటైర్డ్ కావడం జరిగింది. తర్వాత నేను ఈ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముఖ్య కారణం ఏమంటే 50 సంవత్సరాలు 60 సంవత్సరాల్లో కాంగ్రెస్ చేసినటువంటి దేశానికి కానీ రాష్ట్రానికి కానీ అభివృద్ధి మరి ఏ పార్టీలో చేయలేదు. నెహ్రూ గారి కాలంలోనే పంచవర్ష ప్రణాళిక అనేటువంటిది ఏర్పాటు చేసి దానికి ఒక ప్లానింగ్ కమిషన్ ఏర్పాటు చేసి మొట్టమొదట
దేశానికి నీటిని అందించేటువంటి చాలా బహుళార్థ సాధక ప్రాజెక్టులు ఉత్తరాదికి బాక్రా నంగల్ ప్రాజెక్టును, దక్షిణాదికి నాగార్జున సాగర్ ప్రాజెక్టును చాలా అద్భుతంగా నెహ్రూ గారి కాలంలోనే పంచవర్ష ప్రణాళికలో చేర్చినటువంటిది జరిగింది. అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు జై కిసాన్ జై జవాన్ అనే నినాదంతో వ్యవసాయానికి ఎనలేని అద్భుతమైనటువంటి పీట వేశారు. దానివల్ల వ్యవసాయము బాగా పురోగతిలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చెప్పుకుంటే ఇందిరాగాంధీ గారు 20 బ్యాంకులను జాతీకరణ చేశారు. ప్రజలలో బ్యాంకులపైన భరోసాను కల్పించారు. ఇట్లాంటివన్నీ అదేవిధంగా రాజశేఖర రెడ్డి కాలంలో ఫ్రీ విద్యుత్తుని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు ప్రజలందరికీ కూడా వ్యవసాయ రుణాలను మాఫీ చేశారు. ఇట్లాంటివన్నీ ఎంచుకుంటే ఎన్నో ఉన్నాయి, అవన్నీ మనము చెప్పుకోవచ్చు. కానీ కాబట్టి ఇవన్నీ కూడా కాంగ్రెస్ వల్ల జరిగినాయి. కానీ మిగతా ఏ పార్టీలు కూడా ఇటువంటి బృహత్తరకరమైనటువంటి పనులు చేయలేదు. కాబట్టి దాన్ని నేను దృష్టిలో పెట్టుకొని నా వంతు రిటైర్ అయిన తర్వాత నా వంతు కృషి చేసి ఈ పార్టీని బలోపేతం చేసి ముందుకు జరగాలనేటువంటి ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనేటువంటి ఉద్దేశంతో, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశంతో నేను నా పుట్టిన ఊరికి, నేను పుట్టిన మండలానికి ఎంతో కొంత ఈ యొక్క విశ్రాంత సమయంలో పని చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నాను.